హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫిష్ బిర్యానీ చూపించబోతున్నాను. సో హ్యాపీ సండే ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిష్ బిర్యానీ చూపించబోతున్నాను ఫ్రెండ్స్. అది ఎలానో ఏంటో మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? క్యారీ ఆన్. బ్రేక్ఫాస్ట్ అయినాయా ఫ్రెండ్స్? నాది కూడా అయిపోయింది. సో లెట్స్ గో ఆన్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఫిష్ బిర్యానీ చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మీకు. సో అది ఎలా ఏంటి చూసేద్దామా? ఓకే, గెట్ రెడీ. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ లైట్ పసుపు, ఉప్పు కూడా కొద్దిగానే, ఎందుకంటే మళ్ళీ మనం రైస్లో వేస్తాం కాబట్టి. కారం అండ్ గరం మసాలా. సో ఇవి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 15 minutes నానబెట్టాలి ఫ్రెండ్స్ ఇవి. సో ఇలా 15 minutes మనం నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. నానబెట్టుకున్నాక నేను నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను మీకు. సో 15 minutes అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది లైట్గా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. లైట్గానే, మరీ డీప్ ఫ్రై కాదు, జస్ట్ లైట్గా. ఎందుకంటే మళ్ళీ మనం అందులో వేసేస్తే మొత్తం పచ్చి వేస్తే అంతా అదైపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ మనం కుకింగ్ అయిపోయినాక తీస్తే స్కిన్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది. సో లైట్గా మనం ఫ్రై చేసేసామనుకోండి, మంచిగా ఉంటుంది. చూపిస్తాను. నాన్ స్టిక్ దాంట్లోనూ ఏదైతే వండుతున్నానో దాంట్లోనే నేను లైట్గా ఆయిల్ పోసి ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇలా ఫ్రెండ్స్ వేసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇలా ఫ్రై చేసుకున్నాను. లైట్గానే చేశాను, ఆఫ్ చేసేసాను స్టవ్. సో దీంట్లోనే నానబెట్టేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు. ఓకేనా? చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అల్లం వెల్లిగడ్డ వేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసి తీసేసాను ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ మనం కొంచెం సాల్ట్, కారం ఇవన్నీ వేసుకున్నాం కదా. సాల్ట్ చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్. లైట్ పసుపు, ఉప్పు, కారం. గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్, సో నెయ్యి కమ్ ఆయిల్గా ఫ్రెండ్స్ ఇది కూడా పోసేసుకోవాలి. తర్వాత మళ్ళీ మీద నుంచి మళ్ళీ కవర్ చేయాలి. సో ఇప్పుడు ఇది స్లోగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? లైమ్ పిండుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా పుల్లగా ఇష్టం ఉంటే ఎక్కువ పులుపు పోసుకోవచ్చు ఫ్రెండ్స్. మా దగ్గర కొంచెం పులుపు ఎక్కువ తింటారు, సో పులుపు ఎక్కువనే పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను దీంట్లోనే సాజీరా వేసుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే వాటర్ లేసర్లో వేస్తే పడిపోతుంది. సో దీంట్లోనే వేసేస్తాను. వాటర్లో కూడా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, కానీ మనం వాటర్ వంపేటప్పుడు అంతా వాటర్లో వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అట్లా నేను వేయను. సో ఫ్రెండ్స్, పట్ట, కవాబ్ చిన్ని, ఆకు, చెక్క, ఇలాయచీ, లవంగాలు, ఈ స్టార్ పువ్వు అండ్ కొంచెం ఏమంటారు కదా ఫ్రెండ్స్, ఇది కూడా ఇవన్నీ. ఇది కొంచెం గులాబ్ కలీ కూడా వేస్తారు కదా ఫ్రెండ్స్, అది కూడా వేస్తున్నాను. సో ఇవన్నీ వేసి ఎసర్లో వేస్తున్నాను. నేను చూపిస్తాను. అండ్ లైట్గా పుదీనా వేసుకుందాము. సాల్ట్ కూడా వేసుకుంటాం ఫ్రెండ్స్.
వేసుకుని ఇప్పుడు బాగా మసలాలి ఫ్రెండ్స్. ఎసరు బాగా మసిలితేనే మనకు ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. సో పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కదా ఫ్రెండ్స్, సాజీరా వేసుకున్నాను కదా, జస్ట్ ఆయిల్లోనే మనం ఇట్లా చేసుకుందాము. ఫిషెస్ కంటే మళ్ళీ అవి మొత్తం స్మాష్ అయిపోతాయి. సో ఆయిల్లో మనం ఇలా చేసుకుందాము. సాజీరా కూడా దీని మీద పట్టదు కదా, స్లోగా కాంచుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఎసరు పెట్టాను కదా, అదయ్యాక మీకు చూపిస్తాను. సో ఎసరు వేసేసుకున్నాను ఫ్రెండ్స్, మసలాలి మసలాక చూపిస్తాను. సో రైస్ ఇలా వేసుకున్నాను కదా ఫ్రెండ్స్, చూడండి. ఇట్లా ఫిష్కి మనం ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం పలుకు ఇరుగుతూనే మంచిగా. దీనికి బిర్యానీకి ఏమో చికెన్కి కొంచెం గట్టిగా ఉంచుకుంటాం కదా, సో అలా. సో ఫిష్ ముక్కలు ఇలా తీసాను ఫ్రెండ్స్, కలిపినవి, ఎందుకంటే కిందికి ఉంటే అడుగంటిపోతాయి. సో మనం మిడిల్లో వేసుకోవాలి. సో ఇలా తీసి పెట్టాను. రైస్ వేసాక వేసుకోవచ్చు మనం. సో ఇలా రైస్ వేసాక మనము మిడిల్లో వేసుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే అది మళ్ళీ అదైపోతుంది. సో ఇలా మిడిల్లో వేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసుకుందాం మనం. సో కనిపిస్తుంది కూడా మంచిగా మనకి. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇలా. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వేసి సో ఇందులో మెయిన్ థింగ్ చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, కర్డ్ వేయద్దు. కర్డ్ అస్సలు వేయద్దు దీంట్లో. సో మళ్ళీ వేసుకున్నాను. సో ఇప్పుడు నేను కొద్దిగా మళ్ళీ లైమ్ మెంతుకుంటాను ఫ్రెండ్స్, చూపిస్తున్నాను మీకు. మళ్ళీ మీకు చూపిస్తాను ప్రాసెస్. సో ఫ్రెండ్స్ ఇలా వేసుకున్నాం కదా డెకరేషన్, లాస్ట్కి నెయ్యి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ప్యాన్లోనే కొంచెంగా ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్, ఎందుకంటే కింద అడుగంటదు. సో ఇలా వేసేసుకున్నాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మూత పెట్టేస్తాను. సో ఫ్రెండ్స్ ఇలా అయ్యింది. మీకు ఇప్పుడు కలిపి చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు వాసన ఏదో గుమ్మగుమ్మలాడుతుంది. మెల్లిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఫిష్ పీసెస్ ఉంటాయి కదా. సరే ఈజీగా వెళ్ళింది. సో ఇలానే మొత్తం రౌండ్ మెల్ల ప్యాన్ తిప్పుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత కేర్ఫుల్గా ఉందో ఒక్కసారి అది అవుతుంది ఫ్రెండ్స్. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్ 65 దగ్గరకు అవుతుంది. సూపర్ ఉంటాయి. బిర్యానీకి 65 గ్రేవీ లేనిది అది దొడ్డు ఉంటుంది ఫ్రెండ్స్, అది ఉండాలి కంపల్సరీ. సరే అయిపోయింది. సో ఫిష్ పీస్ ఫ్రెండ్స్ వేడివేడిగా ఉంది. మస్తు అయింది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చేసావు కానీ సూపర్ అయింది. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ట్రై చేయండి అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంత సాఫ్ట్ టైం చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.